సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. తిరుపతి చంద్రగిరిలపై సిట్ ఫోకస్ అల్లర్లపై వివరాల సేకరణ, నమోదైన కేసుల పరిశీలన, తిరుపతికి 2 కంపెనీల కేంద్ర బలగాలు. కలెక్టర్ రిపోర్ట్ ఆధారంగానే భూమి కొన్నాం, ఇన్నాళ్లుగా మల్లారెడ్డి సర్వేను అడ్డుకున్నారు, న్యాయం కోసం పోరాడతామన్న అడ్లూరి. డాక్యుమెంట్లు తీసుకొచ్చా, సర్వేతో ఎవరి భూమి అనేది తేలిపోతుంది, సీఎం అపాయింట్మెంట్ అడిగామన్న మల్లారెడ్డి. 13 ఏళ్ల క్రితమే భూమి కొన్నాం, కావాలని రాద్ధాంతం చేస్తున్నారు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆవేదన. తెలంగాణ కేబినెట్ భేటీకి సీఈసీ ఓకే, రుణమాఫీ, ఉమ్మడి రాజధాని ప్రస్తావనలొద్దు, అత్యవసర విషయాలనే చర్చించాలని షరతు. రేవంత్ రెడ్డి యువతను మోసం చేశారు, గుడి కట్టామని బీజేపీ ఓట్లు అడుగుతోంది, కేసీఆర్ ఆధునిక దేవాలయాలు కట్టారన్న కేటీఆర్. వారం రోజులుగా కొనుగోళ్లలో ఆలస్యం, అకాల వర్షంతో తడిసిన ధాన్యం వెంటనే కొనాలన్న ఆదిలాబాద్ రైతులు. కొత్తగూడెం పోలీసుల గెట్ టుగెదర్, డాన్స్ తో ఆకట్టుకున్న ఎస్పీ, సినిమా సాంగ్స్ కు అదిరేటి స్టెప్పులు. కల్లాల్లోనే వరి ధాన్యం, బ్యాగులు, హమాలీలు, లారీల కొరత, మంచిర్యాల జిల్లాలో కొనుగోళ్లు ఆలస్యం. వినుగొండలో భారీ వర్షం, ఉరుములు మెరుపులతో కూడిన వాన, ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు. తిరుమలలో భక్తుల రద్దీ, సర్వదర్శనానికి 24 గంటల సమయం, భక్తులతో నిండిపోయిన కంపార్ట్మెంట్లు. అరసవెల్లికి భక్తుల తాకిడి, సర్వదర్శనం క్యూలలో తోపులాట, ఎండ వేడికి అవస్థలు. లిక్కర్ స్కామ్ పై బీజేపీకి కేజ్రీవాల్ కౌంటర్, 1000 రూపాయలు కూడా దొరకలేదన్న ఢిల్లీ సీఎం, దొంగ కేసులు పెట్టారని ఆరోపణ. ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు, బీజేపీ ఆఫీస్ వైపుగా ఆప్ కార్యకర్తలు, ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు. 10 ఏళ్లలో దేశ ప్రగతి, అభివృద్ధి చూసి ఆదరించండి, జార్ఖండ్ ప్రచారంలో ప్రధాని మోదీ పిలుపు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం, ప్రచారాన్ని హోరెత్తిస్తున్న అగ్రనేతలు, ప్రయాగ్రాజ్ లో అమిత్ షా పబ్లిక్ మీటింగ్. హామీ ఇస్తే అమలు కావాల్సిందే, గ్యారంటీలపై మోదీ చిత్తశుద్ధి అది, మిగతా పార్టీలో సీరియస్నెస్ లేదన్న కంగనా. ఆఖరికి చేరిన ఐపీఎల్, ఈ రోజుతో ముగియనున్న గ్రూప్ దశ, కాసేపట్లో హైదరాబాద్ వర్సెస్ పంజాబ్. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.